ధ్యానం చేసుకోవాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అలా అంటే ధ్యానం చేసుకోవాలంటే మనం ధ్యానంలోకి ఎంటర్ అయిపోవాలి. అంటే మనము ధ్యానం చేసుకోవాలి అని అర్థం. అని ధ్యానం చేసుకోవాలంటే ఏం చేయాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. మనకి ఇట్లా రాదు అంటే అది రాదు, మనకి వస్తుంది, మనం చెయ్యాలి, మనం చేయగలము ఏదైనా అనుకుంటే. ఒక సంవత్సరం క్రితం ఒక పాప ఉండేది. ఆమె ఏది నేను చేయలేను, నేను రాయలేను అనుకోవడం వల్ల ఆమె రాయలేదు, ఏం చేయలేదు. ఇంకో పాప అనుకుంది నేను చేయగలను, నేను ఏమైనా చేయగలను, ఏమైనా రాయగలను అని అనుకుంటే అది జరిగింది. తర్వాత అది అన్నమాట శ్వాస మీద ధ్యాస. శ్వాసనంటే పీల్చుకోవాలి. చల్లని గాలి లోపలికి వెళ్తుంది, వేడిగా బయటకు వచ్చి అందరిలో ధ్యానము చేసేలా చేస్తుంది. మనకి ఏమైనా అవుతుంది, దెబ్బ తాకింది, తగ్గిపోతలేదు అని అనుకోవద్దు. తగ్గిపోతలేదు అని అనుకుంటే తగ్గిపోదు. నాకు తగ్గిపోతుంది, నాకు చాలా బలం ఉంది, మంచిదని నేను అనుకుంటే అది జరుగుతుంది. మన లోపల ఒక పెద్ద పిరమిడ్ ఉంటుందన్నమాట. అక్కడ ధ్యానం చేస్తారు కొంతమంది. దాని లోపల ధ్యానం చేయడం వల్ల మనకు చాలా ఎనర్జీ వస్తుంది. అది ఒక నిజం పిరమిడ్ కాకపోయినా రాళ్ళతోటైనా దేనితో కట్టినా కానీ పిరమిడ్ షేప్లా ఉంటే మనకి ఆ శక్తిని ఇస్తుంది. చూడండి, మనకి వేరే దారి లేకపోవచ్చు, కానీ ధ్యానం చేసే దారి ఉండి తీరొచ్చు కదా, చెప్పండి, ఉంటుంది కదా. మీరైనా ధ్యానం చేసుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి భవిష్యత్తు. అది ఒక ధైర్యం. మన శ్వాస అది ఎలా జరుగుతుందంటే చెప్పాను కదా ఇప్పటిదాకా మీకు, శ్వాస కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు శ్వాస ఉంది, ఇది ఇక్కడ ధ్యాస ఉంది. ఇట్లా పక్కన పెడుతుంటే అవి టచ్ కాలేవు, మన ధ్యానంలోకి ఎంటర్ కాలేము. శ్వాస ఉంది, దాని మీద ధ్యాస ఉంచితే ధ్యానంలోకి ఎంటర్ అయిపోతాము, ధ్యానం కూడా చేసుకుంటాం అన్నమాట. చూడండి, ధ్యానం అంటే మీకు తెలియకపోవచ్చు, కానీ ధ్యానం అంటే ఏంటో మీరు చేసుకొని తీరాలి. చూడండి, మనం కింద కూర్చొని సకముఖం పెట్టుకుని అన్నం తింటాం కదా, సకముఖం పెట్టుకొని చేతులు రెండు కలపాలి. గురుగారు మీకు చెప్పారు కదా, ఒకరోజు వాట్సాప్లో పంపించారు కదా, ఖచ్చితంగా అలానే సకముఖం పెట్టుకొని ఇలా కూర్చొని ఇలా చేతులు రెండు కలపాలి. గురుగారు చెప్పారు కదా మీకు వాట్సాప్లో, అలా చేతులు రెండిట్లా కలపాలి. కలిపి మీకు టైం ఉంటుందంటే అంతేకాదు, అది 6 minutes అయినా చేసుకోవచ్చు. ఇట్లా ధ్యానంలోకి ఎంటర్ అయిపోదాం. ఇట్లా బాడీ ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టవద్దు అనమాట. మనం అట్లా పెడితే ధ్యానం కూడా సరిగ్గా కాదు. ఇట్లా స్ట్రేట్ కూర్చొని నిద్రలోకి ఎంటర్ అయిపోవాలి. అంటే ధ్యానం అంటే నిద్ర. ఈ శ్వాస ఉంది కదా, అది నిద్ర. శ్వాస మీద ధ్యాస ఉంటే ఇది కన్ను ఇది మూసేస్తుంది. అప్పుడు మనం ధ్యానంలోకి అదే ఎంటర్ అయిపోతుంది అనమాట. కూర్చోవాలి కోసేపు, 6 minutes పాటు నేను కూర్చుంటాను. ఒక సంవత్సరం క్రితం చేస్తూనే ఉంటాను. నాకేమైనా కాళ్ళ నొప్పులు వస్తే చేస్తాను. అప్పుడు ఏం కాదు, నాకు జ్వరం వచ్చిందనుకో, అప్పుడు మా అమ్మమ్మ ధ్యానం చేయమంటుంది. అప్పుడు ధ్యానం చేస్తా, ఈజీగా తగ్గిపోతుంది అనమాట. ధ్యానమే మన బలము, అలాగే మనకున్న అదే ఒకే ఒక దారి అన్నమాట. సరేనా? ధ్యానంలోకి ఎంటర్
ఎంటర్ అయిపోదామని. ఏం మాట్లాడొద్దు, ఆలోచనలు ఏవేవో గురుగారు చెప్పారు కదా, నేను అలా అయితేనేమో అని ఆచండొద్దు. అవి వస్తుంటాయి మన లోపల, మనం మైండ్లోకి ఎంటర్ అవుతాయి. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా ధ్యానంలోకి ఎంటర్ అయిపోవాలన్నమాట. కొంచెంసేపు కూర్చుందాంలే, అప్పుడు మనకి ఏమున్నా అవి తగ్గిపోతాయి అన్నమాట. మీకు ఆలోచనలు వస్తాయని చెప్పారు గురువు గారు. అట్లా కాకుండా ధ్యానంలోకి ఎంటర్ అయిపోతే ఏం రావన్నమాట. 6 minutes పాటు కూర్చోవాలి మనం, 5 minutes పాటు అని అనొద్దు, సరేనా? 6 minutes, 6 1 2 3 4 5 6 6 ఇవన్నీ 6 కదా, 6 minutes పాటు కూర్చోవాలి. ఆలోచనలు వస్తున్నాయి నాకు, దాన్ని పట్టించుకోవటం లేదు, అందుకే ధ్యానంలోకి ఎంటర్ అయిపోయాను నేను. మీరు కూడా చేయండి, ధ్యానంలోకి ఎంటర్ అయిపోతారు 6 minutes పాటు. కూర్చున్నాను కదా అండి, ఇప్పుడు లేవాలి అన్నమాట. లేచి ఓం నమః శివాయ అని మొక్కుకోవాలి. ఇప్పుడు ధ్యానం చేసాము, ఇప్పుడు ఎండాకాలం మనం ఇలా సుఖముఖం పెట్టుకొని ఇలా చేస్తామే, ధ్యానం చేసుకున్నాం ఫస్ట్ అలానే కూర్చొని. అది చేయడం కాకుండా ఇట్లా మొక్కుకుంటే అదే ఇలా మారిపోతుంది అన్నమాట. మనం ఇలా ఒక చేపెడతాము, ఇట్లా పెట్టి మొక్కుకుంటే దేవుడే ఇక్కడ ఒక చేయిస్తాడు, ఇక్కడ ఒక చేయిస్తాడు. అప్పుడు మనం ఇట్లా ఎంటర్ అయిపోతాం, తాడు కూడా ఇస్తాడు. అప్పుడు మనం కూర్చోడానికి ఎంటర్ అయిపోతాం, ధ్యానంలోకి ఎంటర్ అయిపోతాము, మంచిగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము అన్నమాట. చూడండి, మీకు ఒకటి చెప్పాలన్నమాట. ఎవరైతే ఒక మంచి బహుమతిని గెలుచుకుంటారో వాళ్ళే ధ్యానంలోకి ఎంటర్ అయిపోతారు. బహుమతి అంటే మనకి చెప్పాను కదా, జనం వచ్చింది, మనము ఇప్పుడు ఒక చెట్టు ఉంది, పండు కావాలంటే అందుకోవడం లేదు, చెడు మీదకి అందుకోలేము మనము, అబ్బాయి చేయలేని, నేను చేయలేకపోతున్నాను అంటే చేయలేకపోయాము. నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నేను ఆ రుచికరమైన పండు ఏంటిదో కనుక్కుంటాను, తింటాను అని హ్యాపీగా ఆ చెట్టు మీదకి ఎక్కితే అది అవుతుంది. మళ్ళీ నేను చేయలేను, ఇప్పుడు ఏం చేద్దాము అని ఆలోచించుకుంటే ఏమి రావు. మనం ధ్యానంలోకి ఎంటర్ అయిపోయాము, తర్వాత ఆలోచనలు వస్తాయి, అప్పుడు మనము పైకి ఎక్కగలము అని హ్యాపీగా అని అనుకుంటే మన చెట్టు మీదకి ఎక్కి పలకొసుకొని తినొచ్చు. ఇదన్నమాట పోటీ. ఇంకా ధ్యానం అంటే మనకి జ్వరం వచ్చింది, వేరే దారి లేకపోవచ్చు, కానీ ధ్యానం చేసే దారి ఉంటుంది కదా, చెప్పండి, ఉంటుంది కదా. ఎక్కడైనా తోటలో ధ్యానం చేసుకోవచ్చు. ఇంకా మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదా, చెట్లు పెట్టుకుంటే చాలా మంచిది. దోమలు వస్తాయి, కానీ చెట్లు ఉంటే కూడా దోమలు ఈగలు ఏమీ ఉండవు. మళ్ళీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చెట్ల కింద ధ్యానం చేసుకోవచ్చు, ఇంకా పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు, తోటలో ధ్యానం చేసుకోవచ్చు, ఇంట్లలో ధ్యానం చేసుకోవచ్చు, ఆకాశంలో కూడా ధ్యానం చేసుకోవచ్చు. మనము చిన్న ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు అనుకుంటాము, అబ్బా ఆకాశంలో ఉంటే ఎంత బాగుంటుందా, మంచిగా సంతోషంగా ఆడుకోవచ్చు. మనము ఆకాశంలోనే ఉంటాం, కానీ దాంట్లో గాలి అనేది ఉంటుంది, మొత్తం చీకటి ఉంటుంది. అట్లా అన్ని రౌండ్ రౌండ్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, మిల్క్ షేక్ ఉంటుంది, అది ఒక రౌండ్ ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతుంటుంది మిల్క్, దాన్ని అంటారు మిల్క్. ఇంకా బ్లూ కలర్ పర్పుల్ కలర్ ఒక భూమి ఉంటుంది, అట్లా రౌండ్ రౌండ్ ఉంటాయి పైన ఆకాశంలో. ఇంకా ఒక ఆకాశంలో ఒక రౌండ్ ఉందంట, దానికి బ్లూ కలర్ ఉంటుంది మొత్తము, దాని లోపల ఉంటాం మనము. ఎంత పెద్ద రోడ్డు, ఎంత పెద్ద మనుషులైనా దాని లోపల సరిపోతాము.
తెలుసా? దాని లోపలనే అందరు ఇల్లు కట్టుకున్నారు, రోడ్డు కట్టుకున్నారు, జీవితాంతం ఆనందంగా బతుకుతున్నారు. కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తుంటే దారి ఉంది కదా, దారి లేకపోవచ్చు కానీ దారి చేసుకుంటే దారి ఉంది కదా, అది ఆకాశంలో నుంచే మనకి ఇస్తుంది కదా. అది ఎప్పుడైనా ఆకాశంలో ఉంటే మన భూమికి వస్తుంది కదా, రాకపోతే మనం బాధపడతాం కదా. కానీ మనం బాధపడము, అది వదిలేయండి. కానీ అది మన బాధ అని తెలుసుకొని వచ్చేస్తుంది కదా. మనము దారి ఉంటుంది కదా మనకి, అప్పుడు ఆ దారితో పాటు ధ్యానం వస్తుంది అన్నమాట. చాలా మంచిది ధ్యానం అనేది. ధ్యానం అంటే విశ్వం నుంచి శక్తి వస్తుంది మన బాడీలో. ధ్యానం అంటే విశ్వం నుంచి మనకి శక్తి వస్తుంది అన్నమాట. విశ్వం 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 నేను మర్చిపోయి విశ్వం అంటున్నా. విశ్వం అని అనుకోండి. విశ్వం విశ్వం కరెక్టే కదా. విశ్వం విశ్వం అంటే ధ్యానం. విశ్వం నుంచి శక్తి వస్తుంది ధ్యానం చేసుకుంటే. విశ్వం నుంచి శక్తి వస్తుంది. ఇక్కడ చూడండి, విశ్వం రోజు మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు చేయాలి ధ్యానం అని చెప్పి. మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. ఇప్పుడు చూడండి, నేను చిన్నగా ఉన్నాను, నా వయసు ఎంత 3 ఏళ్ళైతే 3 సంవత్సరాల నుంచి ధ్యానం చేయాలి. నేను ఇప్పుడు ఎన్నేళ్ళ పెద్దదాన్ని, 4 ఏళ్ళ పెద్దదాన్ని. 3 ఏళ్ళ కంటే 4 ఏళ్ళు పెద్ద నాకు. ఇప్పుడు నా వయసు ఎంత? 4 ఏళ్ళు కదా. ఐదేళ్ళు కదా. ఏడేళ్ళు కదా నా వయసు. 7 కదా నా వయసు. నా వయసు 3 ఏళ్ళ కంటే 7 ఏళ్ళు పెద్దదాన్ని.